ఇలా ఇప్పుడు వెనక్కి పెట్టుకుంటే మనం కనిపిస్తాం అట్లా. బోడంపాడు నర్సరీ దగ్గరికి వెళ్ళామండి మేము. అక్కడ చెట్లన్నీ చూడండి ఎంత బాగున్నాయి, పచ్చదనంగా చాలా బాగున్నాయి. ఆ పక్కకి పోయే కొద్ది కనిపిస్తాం. అన్నీ మనీ ప్లాంట్లు, అసలు ఒక మొక్క ఉంది ఒక మొక్క లేదని లేదు, అన్నీ ఉండే. కుండీలు కూడా పెట్టారు బాగా, మరన్నీ నల్లటి కుండీలు. కొంచెం ఈతలు కూడా బాగుంది. చెట్లన్నీ కూడా చాలా బాగున్నాయండి. అంత ముందు రోజు వర్షం పడినట్టుంది బాగా, అన్నీ పచ్చదనంగా ఉన్నాయి. అట్లా అట్లా మనీ ప్లాంట్ కుండీలు ఎక్కువ పెట్టేశారు, పైకి కట్టేశారు. గులాబీ చెట్లు హ్యాంగర్స్ తగిలించి ఆ హ్యాంగర్స్కి ఆ బకెట్లు పెట్టేశారనమాట. చూడండి అసలు ఎంత బాగుండవు అవన్నీ. అంత నిమ్ము బురదగా ఉందన్నమాట కింద. అంత నల్లటి కవర్లలో మట్టి పోసి దాంట్లో పెట్టారనమాట. పైన వర్షం పడకుండా పట్ల కప్పేశారు పద్దీళ్ళలాగా. ఎండకు పెట్టి ఉంటారు. ఎండ తగలకుండా చెట్లకి క్లాతులు కట్టేశారు. కాగితాల పూలు అనమాట అవి. మంచి కలర్, రాణి కలర్ కాగితాల పూలు బాగున్నాయి. తెలుపు రాణి కలర్ చాలా బాగున్నాయి అక్కడ. అది రోడ్డు మీద వచ్చే పోయేవాళ్ళు కూడా కనిపిస్తున్నారండి జనం. బుడంపాడు రోడ్లో అనమాట ఈ నర్సరీ. కాగితాల పూలు చాలా అందంగా ఉన్నాయి. రంగురంగులు తెలుపు, నిండు రాణి కలరు, లైట్ పింకు బాగున్నాయి అన్నమాట. మంచి కలర్లో ఉన్నాయి పూలన్నీ. అదొక కలర్ కాగితాలు. అక్కడే బాగుండవు, అక్కడే నేనట్టు వస్తాను. ఆ పూలు కూడా బాగున్నాయి అన్నమాట. వచ్చిపోయేవాళ్ళు బస్సులు, రోడ్డు అనమాట. సైకిల్ మీద, బళ్ళ మీద, కారులు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. మంచి రోడ్డుకే ఆనుకునే ఉంటుంది బుడంపాడు నర్సరీ. ఇంకా అక్కడంతా తులసమ్మలు కూడా పెంచారు. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, తులసి చెట్లు. 2 చెట్లు ఉన్నాయన్నమాట తులసమ్మలు కూడా. అవి అమ్మరేమో, అవి అట్లా పూజ చేసుకోవడానికి అట్లా పెట్టుకున్నారు తులసమ్మ. బాగుంది పెద్ద చెట్టు. తులసమ్మ అంటే మంచిదండి, ఎక్కడైనా దారిలో ఉన్నా మంచిదే. తెల్ల గులాబీ ఉంది అక్కడ. అవి కూడా తులసిలే. అన్నీ తులసి చెట్లు పెట్టారు. అవి గులాబీలు, తెల్ల గులాబీలు అన్నమాట. అవి బాగుంది, కనిపించింది లేరా. ఇంకా రా మెల్లిగా వంగి వైర్లు తగలవాక. బాగా పూసిందండి ఆ తెల్ల గులాబీలు మాత్రం. నీకు అది కూడా తెలియలా. నేను మళ్ళీ అవి 2 మేము కొందామని చెప్పి తీసుకున్నాం అనమాట. తెల్ల మందారం, కలర్ మందారం 2 మేము తెలుసుకోవాలి. అక్కడ గీతలల్లే రాకపోతే ఆపి చెట్లు ఒక్కోటి 100 రూపాయలు తీసుకున్నారు. అవి బాగున్నాయి. అవి తెల్ల మందార, పింక్ మందార, తెల్లటి పూలు పూసినాయి మందార పూలు. ఇంకా ఈ 2 తెచ్చి మేము బయట పెట్టుకున్నాం. తీసుకుని పదా దారి కాడ పెడదామని దారి దగ్గర పెట్టాం. అవన్నీ నాస పూలు అన్నమాట. అన్ని కలర్స్ వేసారు నాస. అవేమో కాగితాల పూలు.
మట్టి తోలారు అనమాట, కుండీల్లోకి మంచి మట్టి తోలారు అక్కడ ఒక ట్రక్కు. ఆ కాగితాలు పూల చెట్టు. పింక్ కలరు కాగితాల పూలు, తెల్ల పూలు ఏ ఉన్నాయండి అక్కడ పక్కనే ఉంది తెల్ల పూల చెట్టు. అవి ఇంకా బాగున్నాయి. నిండు కలరు కాగితాల పూలు అవి. యువతల ఏమో తెల్ల పూల చెట్టు ఉంది ఒకటి, అది కూడా చాలా బాగా పూసింది. ఆ రోజు పొద్దున్న 6 గంటలకు పోతే అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని 1 గంటకో 1:30కో ఇల్లు చేరామండి మేము. నర్సరీ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయించుకొని వీడియోలు తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి పోయి కళ్ళు చూపించుకొని పొద్దున 6ంటికి బయలుదేరినాలో 1 గంటకి ఇల్లు చేరామన్నమాట. అక్కడ మట్టి కాడ ఆడాళ్ళు పనిచేస్తున్నారండి, మట్టి బాగా కుండీల్లో ప్లాస్టిక్ కుండీల్లో పోస్తున్నారనమాట మొక్కలు పెట్టడానికి. ఇది తెల్ల చెట్టు అనమాట, పూలు బాగుంటాయి. ఈ పూలు కూడా అన్ని కలర్స్ పెట్టారు, ఒకటి కాదు రావట్లేదు. చాలా బాగుంది ఆ చెట్టు కూడా, తెల్ల పూల చెట్టు. మట్టి కూడా కదా, ఇవన్నీ కుండీల్లో మట్టి పోసి రాసి పోసి పెట్టుందండి, మట్టి ఎర్రమట్టి. అన్నిటికీ కుండీలు పోయటానికి అనుకుంటా ట్రక్కులతో తోలిచ్చి పెట్టుకున్నారు. అవి మేము కొనుక్కొచ్చాడు పెట్టాము 2 చెట్లు. ఇక్కడ ఆడాళ్ళు 2-3 మట్టి అంతా చితగొట్టి నల్లటి కవర్లలో పోసి పెడుతున్నారనమాట. పోసి దాంట్లో మొక్కలు వేస్తున్నారు, చిన్న చిన్న అంట్లు, గులాబీ అంట్లు. అవి మట్టి పోసి ఆటిట్లో పెట్టేస్తున్నారు అనమాట, ఒక్కోటి. వర్షాకాలం ఇక జనాలు వచ్చి ఎత్తుపోతారని వాటిని అట్లా చేస్తున్నారు మొత్తం వైనంగా. అక్కడ ఒక ట్రక్కు తోలిచ్చారండి మట్టి. ఆ మట్టిని కుండీల్లో పోసి మొక్కలు వేసేస్తున్నారు, ఒక్కొక్క అంటు తీసి. జాగ్రత్తగా చేసుకుంటే నర్సరీ కూడా లాభమేనండి, బాగానే వస్తాయి లాభాలు. అయితే వర్షాకాలం వచ్చేటప్పటికి రెడీగా పెట్టుకోవాలి చెట్లన్నీ. ఎండాకాలం బాగు కాబట్టి 4 నెలలు 5 నెలలు అసలు అటు జోలికి రారండి. తర్వాత ఒక 10 నెలలు 7 నెలలు 8 నెలలు అమ్ముడు పోయేది వాళ్ళకి. ఇంకప్పుడు వర్షాలు పడుతుంటాయి కాబట్టి మంచి సేవలు ఉంటుంది. చిన్న చిన్నవి తీసుకొని దాంతో అట్లా దోకి పోస్తున్నారనమాట మట్టి అంతా. ఇంకా అక్కడ ఏదో చిప్స్ తోలి పెట్టారు, మరి అది ఎందుకో కానీ. అవన్నీ కుండీలు, ఆ కుండీలు తయారు చేయడానికి ఏమోనండి, సిమెంట్ కుండీలు తయారుకేమో ఆ చిప్స్. అవును, సిమెంట్ కుండీలు తయారు చేయడానికి. అది రోడ్డు మార్గం. అక్కడేమో బోర్డు పెట్టారు, హర్ష గార్డెనింగ్స్ అని, ఫోన్ నెంబరు అన్నీ బాగా పెట్టారు చక్కగా. కొండల తయారీ, మోకుళ్ళు, దీపారాధన కుందులు రకరకాలు పెట్టారు. పెద్దవి కూడా ఉండేయండి, తులసమ్మ కాడ పెట్టుకునేవి కూడా దీపాలు పెట్టారు. చాలా బాగుంది, చాలా షోగా ఉందండి అది నా చేతిలోది. దాంట్లో దీపం పెట్టారనమాట. ఇంకా ఎన్ని చిన్నవి, ఆ దీపానికి ఒక గ్లాస్ తగిలించారు, అంటే తులసమ్మ దగ్గర పెట్టినాయని పెట్టారు అవన్నీ వేరుగా. చాలా బాగుంది. కుండీలన్నీ కూడా నైస్గా ఉన్నాయండి. అక్కడ మామిడికాయలు అమ్ముతున్నారు పక్కనే. రోడ్లు బస్సులు అని తెగపోతారు. ఆడన్నీ కుండీలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.